ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి దౌసాపురం గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీకి నూతనంగా నియమించినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు దేవస్థానంలోనే ఇంటర్మీడియట్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీమతి సరిత గారి ద్వారా సాంప్రదాయబద్ధంగా దేవస్థానంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి ఆదేశాలతోటి లోపల గుడి లోపలనే దేవస్థానం యొక్క చైర్మన్ గా శ్రీ మేడా నరేంద్ర రెడ్డి గారు, సభ్యులుగా శ్రీ మంగళపు లక్ష్మణరెడ్డి గారు, శ్రీ పట్టా వెంకటేశ్వర గారు, ఎస్ రాజేంద్ర బాబు గారు, శ్రీమతి గంగల స్వరూప గారు దేవస్థానం లోపల శ్రీ శివుడి సన్నిధి ఎదుల ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరి యొక్క ఆశీస్సులతోటి దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి అభిప్రాయాలు లేకుండా యొక్క ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో నియమించినటువంటి కమిటీ సభ్యులందరికీ మా మీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో ఎంతో చారిత్రక నేపథ్యమైనటువంటి ఈ దేవస్థానానికి గతంలో ప్రసాద రెడ్డి గారు గ్రామ పెద్దలందరితో చైర్మన్ గా నియమించబడి ఈ యొక్క దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగిన ఒక విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ప్రసాద రెడ్డి గారికి అదే ప్రకారంగా ఆనాడు వారికి సాగించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో నియమించినటువంటి శ్రీ మేడా నరేంద్ర రెడ్డి గారి మీద చాలా బాధ్యత ఉన్న ఒక విషయం కూడా ఇస్తాం మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, ఒకప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు, దేవుడు అంటే లేడని చెప్పిన వాళ్ళు ప్రజలు కార్పణ్యాలతో కొట్టుకొని రకరకాల ఇబ్బందులు పడినటువంటి యొక్క గ్రామాలలో సైతం కూడా ఈ రోజు గ్రామ ప్రజలందరూ వచ్చి తప్పనిసరిగా దేవస్థానం ఉండాలని చెప్పేసి అనేక గ్రామాలలో కూడా ఈ రోజు దేవాలయం నడుపుకుంటూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ఈరోజు మన దౌసాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానానికి కమిటీ నియమించబడినటువంటి చైర్మన్ గా నరేంద్ర రెడ్డి గారికి, అదే ప్రకారంగా కమిటీ సభ్యుల మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేవస్థానాల్లో ఏం లేదు అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి యొక్క శివ యొక్క టెంపుల్ ని తప్పనిసరిగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, అదే ప్రకారంగా గ్రామ పెద్దల మీద కూడా ఉన్న ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీరందరూ కలిసి ఎండోమెంట్ ఒక సిస్టమ్ కూడా ఉన్నది. గ్రామ పెద్దలందరూ కలిసి కూడా కంట్రిబ్యూషన్ అమౌంట్ కంటే చేసినట్టయితే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి నిధులు మంజూరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. పూతగడ్డి దూరంలో ఉన్నటువంటి ఖమ్మం నగరానికి ఈరోజు ఖమ్మం నగరంలో పెట్టింది ఈ యొక్క ఊరు. కాబట్టి తప్పనిసరిగా ఈ దేవస్థానం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసానంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తప్పనిసరిగా ముందుకు రావాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్న ఒక విషయాన్ని మనవి చేస్తూ ఈ రోజు యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారి యొక్క తండ్రి శ్రీ తుమ్మల యుగంధర్ గారికి, అదే ప్రకారంగా మరో అతిథిగా వచ్చేసినటువంటి సోదర సమాన శ్రీ సాధు రమేష్ రెడ్డి గారు, అదే ప్రకారంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్ మరో సోదరుడు శ్రీ రమంత మురళి గారు, అదే ప్రకారంగా ఈనాటి కార్యక్రమానికి మీ అందరికీ చిరపరిచితుడు మాజీ సభ్యులు కాంగ్రెస్ శ్రీ మండవ బ్రహ్మారెడ్డి గారు, అదే ప్రకారంగా మా అందరికీ చిరపరిచితులు మీ అందరికీ తెలుసు డిసిసిబి డైరెక్టర్ శ్రీ ఎర్రగొండ స్వామి గారు, అదే ప్రకారంగా ఇంటర్మీడియట్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి సమత గారు, అదే ప్రకారంగా పెద్దలు భాష బ్రహ్మారెడ్డి గారు, ఈనాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధమండి పెద్దలందరికీ సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను, మన గ్రామంలో ఉన్నటువంటి స్వామి యొక్క ఆలయం అభివృద్ధి చెందాలి అని చెప్పేసానంటే ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయ స్థలంతో పాటు ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి చెందాలి అని చెప్పేసానంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్కి ఏవైతే సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలన్నీ కూడా
మేడా నరేంద్ర రెడ్డి గారి యొక్క కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ద్వారా తుమ్మల నాగేశ్వర గారి యొక్క దృష్టిగా తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వారు నిధులు మంజూరు చేయడానికి ఆస్కారం ఉన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ, అదే ప్రకారంగా గ్రామంలో పెద్ద రైతులందరూ వారి యొక్క చేతులు వాకుడుగా కమిటీకి ఉండేసి తప్పనిసరిగా దాతలుగా ముందుకు వస్తే తప్పనిసరిగా మన దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం యొక్క మన విషయాన్ని మనం చేసినటువంటి చైర్మన్ నరేంద్ర రెడ్డి గారికి, సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి దంసాపురం గ్రామ ప్రజానికానందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నిర్మించినటువంటి కొద్ది కమిటీల్లో ఈ కమిటీ ఉండటం సంతోషం. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి అవకాశంతో ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాము. తిమ్మల గారి చరిత్ర మీ అందరికీ తెలుసు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపించే బాధ్యత మా అందరిది అని మన అందరి ప్రియతమ నాయకులు, ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అడిగిన వెంటనే మరి శివరాత్రి వస్తుంది కాబట్టి నూతనంగా కమిటీని వేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ దేవస్థానాన్ని శివరాత్రిని పెద్ద ఎత్తున మంచిగా జరపాలనంటే కమిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో వెంటనే అధికారులను ఆదేశించి ఈ కమిటీ వేయమని ఆదేశించడం జరిగింది. మరి ఈ కమిటీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకునేసి దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకునేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దల అందరి కలుపుకొని పోయేసి మరి ఈ దేవాలయాన్ని తుమ్మల గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ గుడి నాకు తెలిసి 30 సంవత్సరాలుగా చాలా పురాతనమైంది. 50,000 మంది శివరాత్రికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అంత అద్భుతమైన గుడి ఇక్కడ. కాబట్టి ఈ దేవస్థానానికి మరి అఫీషియల్గా ఇవాళ వేయటం అది కూడా తుమ్మల నాగేశ్వర గారి వల్లే సాధ్యమైంది. గత 4 ఏళ్లలో ఎన్నిసార్లు చూసినా వాళ్ళ గాలి గత నాయకులకి. అంటే ఇవాళ ఈ గుడికి బ్రహ్మారెడ్డి గారు కానీ పెద్దలందరూ కానీ ఒక చైర్మన్ వేయాలి. శివరాత్రి వస్తుంది, ఇప్పుడే సాధు రమేష్ గారు చెప్పినట్టుగా శివరాత్రి కార్యక్రమం వస్తుంది కాబట్టి కార్యక్రమం నిర్వహించాలంటే ఒక కమిటీ ఉండాలని చెప్పేసి అడిగిన గంటల్లోనే మీకు చైర్మన్గా మొన్న అప్పటికే మీకు ఆర్డర్ వచ్చింది. కాబట్టి గతంలో ఎవరు చేశారనేది కాదు, ఇప్పుడు మనం వచ్చిన టీము మరి నరేందర్ రెడ్డి సోదరు నాకు బాగా తెలుసు. ఎందుకంటేనంటే ఆయన గారి దగ్గర అన్నీ ఉన్నాయి. గుడికి డెకరేషన్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ కానీ. ఇవాళ గుళ్ళు ఇవ్వగానే అర్థమైంది ఆ లైటింగ్ చూడంగానే. మా నరేందర్ రెడ్డి గారు చైర్మన్ కాగానే లైటింగ్ దేవుడు మంచిగా వెలిగిపోతున్నాడు. ఈ వెలుగులు అనేది మీ టైంలో అంతే ఉండాలి తమ్ముడు. ఎందుకంటే ఈ గుడిలో మీకు ఏదో ఎండోమెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామా లేకపోతే ఎండోమెంట్ మనం ఖర్చు పెడదామా కాకుండా మనము ఈ గుడికి బయట నుంచి డొనేషన్ తీసుకొచ్చి దాన్ని బాగు చేయడం ద్వారా మన పేరు చరిత్రలో ఉండిపోతుంది. వీరు చేసేది 2 సంవత్సరాలు చేస్తారా, 4 సంవత్సరాలు చేస్తారా, సంవత్సరం చేస్తారా అనేది కాదు. మనం చేసిన టైంలో ఆ డెవలప్మెంట్ చూసి మళ్ళీ వీళ్ళే చైర్మన్గా ఉండాలి అనేది ప్రజల నుంచి రావాలి. అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టు. కాబట్టి ఈ గుడికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ తీసి గ్రానైట్ వేయాలి. ఇంకా చాలా న్యాయంలో బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే ఉత్సవాలు జరుగుతున్న మహాశివరాత్రి అంత సరిపోను, భక్తులు సరిపోను, సౌకర్యాలు కూడా మెరుగుపరచాలి. అన్ని రకాలుగా ఇంకా చుట్టూ ఫెన్సింగ్ వేయాలి, గేట్లు పెట్టాలి. చాలా పని ఉంది మీకు ఈ కమిటీ వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చిన అవకాశాన్ని మంత్రి గారి ఆశీర్వచనతోటి ఎలా మీకు వచ్చింది. ఇలా మంత్రి గారి పేరు చెడగొట్టకుండా మంత్రి గారి పేరు ఇంకా మంచిగా పలానా వాళ్ళు టీం ఇచ్చిండ్రు, తుమ్మల నాగేశ్వర గారు నమ్మిచ్చారంటే తుమ్మల నాగేశ్వర గారి పేరు రావాలి, మంత్రి గారి పేరు రావాలి. కాబట్టి తమ్ముడికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ నా విన్నపం, మీరు బ్రహ్మాండంగా దీన్ని నడిపించాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ప్రజల ద్వారా వీళ్ళే ఉండాలని అనిపించుకునేట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అన్నకి ధన్యవాదాలు. ఈ గుడికి ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు బ్రహ్మారెడ్డి గారిని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఈ గుడి డెవలప్మెంట్ ఏదైతే ఉందో బ్రహ్మారెడ్డి గారు ఆ పూర్తి బాధ్యతలు మొత్తం కూడా మీ మీద పెడుతున్నాను. మీరు ఈ గుడికి కావాల్సినవి ఏమన్నా ఎండోమెంట్ వారికి మీరు రాసి పెట్టండి, అవన్నీ కూడా నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ శివరాత్రి ఇక్కడ చాలా ఈ ఖమ్మం జిల్లాలోనే బాగా జరిగిద్ది. ఇక్కడికి ప్రజలు కూడా తండోపతండాలుగా 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తారు. కాబట్టి ఇంకా విశాలమైన ప్రదేశం కావాలని మన బ్రహ్మారెడ్డి గారు అడిగితే వెనకాల ఇంక మీరు డెవలప్మెంట్ కోసం చుట్టూ ప్రారీ గోడ కూడా కట్టుకోండి అని చెప్పి మంత్రి లక్ష్మణ్ రెడ్డి గారికి
నరసాపురం సపట్లు కొట్టండి. గ్రామంలోని అలాగే శ్రీ పొట్ట వెంకటేశ్వర గారికి స్వాగతం. అధికారిక కమిటీని నిర్ణయించడం. అలాగే ఎస్ నాగేంద్ర బాబు గారికి స్వాగతం. మేడా నరేంద్ర రెడ్డి చైర్మన్ గా, అలాగే కంటల స్వరూపరాణి గారికి స్వాగతం. జరిగింది. తర్వాత కార్యక్రమం నిర్వహించవలసిందిగా చైర్మన్ అయ్యి వడ్డపల్లి నరసరావు గారికి మైక్ అందిస్తూ గత 20 సంవత్సరాల నుంచి ప్రభావితం చేస్తున్నటువంటి మొత్తం కూడా రూపాయి ఆశించకుండా, ₹1 ఆశించకుండా ఈ కార్యక్రమం చేసిన మరొక కాంగ్రెస్ నాయకులు శ్రీ మంత్రి వెంకటరామరెడ్డి గారిని కూడా ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు కోరుతున్నాం. దానికి అలాగే పాశం బ్రహ్మారెడ్డి గారికి కూడా స్వాగతం. రూపాయి ఆశించాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చిన బట్టికి హ్యాపీగా ఉన్నారు. ఈ కార్యక్రమం వాడు నిర్వహించవలసిందిగా నా అధ్యక్షుల మేనల్లుడు వారికి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా పేరు నిలబెడతాడు, అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకొని దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకంతోనే నరేంద్రరెడ్డి నిర్ణయించడం జరిగింది. అట్లనే మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి మంత్రి గారిని, అదే మా గుడి పురాతన గుడి, మీరు కూడా వచ్చి ఇక్కడ యజ్ఞం చేశారు, నాకు మాట ఇచ్చారు, దీని డెవలప్మెంట్ నీది నాది ఇద్దరిదే బాధ్యత, ఏదో ఒకటి చేసి ఈ గుడిని మట్టికి మర్చిపోని ఖమ్మం కాన్స్టిట్యున్సీలో మర్చిపోని విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మొన్న కూడా కలిసి జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా అయిపోగానే ఎండోమెంట్ వారి ద్వారా ఎస్టిమేట్ ఇప్పించి ఎస్టిమేట్ కావాల్సినంత బడ్జెట్ని తీసుకొచ్చి గుడిని డెవలప్ చేద్దామని చెప్పి మాట ఇచ్చారు. అదే మాట మీద నేను నమ్మకంతోనే మాట అంటే తప్పడు, ఏదైనా సరే ఇదే సందర్భంలో చేయాలంటే చేసి తీరుతారు తప్ప మాటలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు యొక్క సహకారంతోటి ఆనాడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి వారి యొక్క సహకారంతోటి కానీ మీరందరూ కూడా కాలువలో ఉన్నటువంటి నరేంద్రరెడ్డి సహకరించి అన్ని విధాలుగా రేపు కార్యక్రమాలు కూడా పాల్గొంచుకొని విజయవంతంగా శివరాత్రిని జరపాలని కోరుకుంటూ ముందుగా తుమ్మల నాగేశ్వరరావు గారు మన మంత్రివర్యులు నా మీద అంటే మామయ్య చెప్పి నా మీద ఉన్న నమ్మకంతో నా మీద ఒక పెద్ద బాధ్యతని పెట్టారని నేను అనుకుంటున్నాను. దాన్ని శ్రీ ఎట్టి పొట్ట పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర ఆ గారు పేరు చెడగొట్టే విషయంలో వెళ్ళనని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదని అందరం శ్రీమతి బాధపడుతున్నాం. గంటల స్వరూపరాణి గారు సరే, పెద్దలంతా నన్ను చైర్మన్గా నియమించారు. ముందుగా ఆ కాంపౌండ్ వాళ్ళ గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాను. దానికి మినిస్టర్ గారు, యుగేందర్ అన్న అందరి సాయం కావాలి. శాలతో సాధారణ సన్మానం చేస్తున్న అన్న, బొమ్మర్తి మురళన్న, నరసరావు మావ, ఖచ్చితంగా ఈ యొక్క శివాలయం దాదాపుగా 450 సంవత్సరాల చరిత్ర కలది. చాలా పురాతనమైన గుడి. ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చైర్మన్ అంటే నేను ఒక్కటే కాదు, నాతో పాటు మీ అందరూ కూడా అడుగడుగు వేసుకుంటూ రావాలి. ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాను.